ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట. కృష్ణారెడ్డి గారు, నారా లోకేష్ అయితే యువకాలం అయిపోయింది. ఇప్పుడు శంకరరావు అని చెప్పేసి అయితే శ్రీకాకుళం నుండి రోజుకి 3 నియోజకవర్గాలు పర్యటిస్తున్నారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున జోష్ నింపేందుకు ఈ కార్యక్రమం అని చెప్తున్నారు. ఎలా నేను చూసారా, 2 days అయింది ఆల్రెడీ శంకరరావుకి సంబంధించి. ఎట్లా ఉంది శంకరరావుకి, ఎటువంటి రెస్పాన్స్ వస్తుందంటారు? ఇక్కడ బ్రదర్ జనాలే లేరు, కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి. ఆయనకేమో నోరు అసలు తిరగదు, భాషే కరెక్ట్గా మాట్లాడలేడు. శంకర్రావు అంటున్నాడు. లోకేష్ గారు సార్ చంద్రబాబు గారికే జనాలు లేక అల్లాడుతున్నారు. 14 సంవత్సరాలు సీఎం చేసిన ఆయన, ఒక 10 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడు చేసిన ఆయనకే జనాలు రాకపోతే లోకేష్ గారికి ఎవరు వస్తారు సార్ జనాలు? ఎందుకంటే లోకేష్ గారికి జనాలు వచ్చే పరిస్థితి ఉంటే అసలు లోకేష్ గారు ఆగుతారండి? ఆయన ఇప్పుడు 2 నెలలు 3 నెలల నుంచి ఎందుకు దాచిపెట్టారు సార్ లోకేష్ గారిని? 2-3 నెలల నుంచి లోకేష్ గారిని బయట కూడా ఎందుకు ఇంట్లో కూర్చోబెట్టారు? అయ్యా నువ్వు వెళ్ళి మాట్లాడబాకు నాయన, ఆ పడే 4 ఓట్లు కూడా పడవు, నీకు నోరు కుదరదు, ఏది పడితే అది మాట్లాడదని చెప్పి కూర్చోబెట్టారు. ఇప్పుడు ఒక పక్క వాళ్ళ తల్లి గారు తిరుగుతున్నారు, ఒక పక్క చంద్రబాబు గారు తిరుగుతున్నారు, ఒక పక్క ఈయన గారు తిరుగుతున్నారు. తిరగండి సార్ అంటే మంచి రెస్పాన్స్ వస్తుంది. మీరు ఖాళీ కుర్చీలు అది ఇది అంటున్నారు, కానీ ఖాళీ కుర్చీలు అంటే జనాలు వెళ్ళిపోయిన తర్వాత మీరు అట్లా షూట్ చేస్తున్నారు తప్ప, వ్యతిరేక మీడియా తప్ప మంచి రెస్పాన్స్ వస్తుంది. అతను కూడా చెప్తున్నారు, యువగలంలో ఏదైతే ఎర్ర బుక్ చూపించారో ఇక్కడ కూడా ఎర్ర బుక్ చూపిస్తున్నారు. అందులో ఉన్న పేర్లు ఏది కూడా వదలను, ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు. లా అండ్ ఆర్డర్లో ఎవరైతే ఇబ్బంది పడ్డారో అందరినీ కూడా ఇబ్బంది పెడతా అనేసి అయితే ఆయన చెప్తున్నారు లా అండ్ ఆర్డర్ ప్రకారంగా. ఎర్ర బుక్ ఏంటండి నాకు అర్థం కావట్లేదు. ఎర్ర బుక్ ఏంటి? ఎర్ర బుక్లు ఏవి రాశారు చూపించమని చెప్పండి, పేర్లు ప్రకటించమని చెప్పండి. ఎర్ర బుక్లు ఏవి రాశారు ప్రకటించమని చెప్పండి. లేదా పలానా పేరు పలానా తప్పు చెప్పొచ్చుగా, ఏముంది అక్కడ? నువ్వు ఊరికి బుక్ పెట్టి నేను బుక్లో రాసి ఏవి రాసా? బుక్లో ఏమైనా ప్రేమలేఖలు రాసావా? లేకపోతే ఏమన్నా ఇంకా ఇప్పుడు నువ్వు పేరు ప్రకటించు, పలానా ఐఏఎస్ ఆఫీసర్, పలానా ఐపీఎస్ ఆఫీసర్, పలానా మినిస్టర్ గారు తప్పు చేశారు, నేను రాసుకొని చెప్పి ప్రకటించు. నేను ఎర్ర బుక్లో రాసుకున్నావు, ఏవి రాసుకున్నావు? అయ్యేన్ని కరెక్ట్ కాదండి. ఏవి రాసుకున్నావు చెప్పు, తప్పే ఉంది. ఇప్పుడు ప్రజల్లో మాట్లాడుతున్నావు కదా, జగన్ గారి గురించి మాట్లాడుతున్నావు, అది కూడా చెప్పేసి పబ్లిక్గా, తప్పే ఉంది. ఏదో చెప్తారండి ఇవన్నీ అరికథలు, డ్రామాలు, నాటకాలు, ఇవన్నీ వాళ్ళు రకరకాల పరిస్థితులు, రకరకాల వ్యవహారాలు, వాళ్ళ ఇష్టం. ఏదో ఒకటి మాట్లాడాం, పబ్లిసిటీ వచ్చిందా లేదా, మైలేజ్ వచ్చిందా లేదా, ఆ ఈటీవీ ఒకటి, ఏబిఎన్ ఒకటి, TV5 ఒకటి, ఇవన్నీ మీ కామన్, తెలియదే ఉంది. వాళ్ళ పేపర్లో వేసుకోవటం, ఇది చేసుకోవటం. ప్రజలు సమానం చెప్తారు సార్, ప్రజలు రెడీగా ఉన్నారు. ఈ లోకేష్ గారి గురించి చూసి ఓటు వేసేవాళ్ళు ఎవరు లేరు సార్. చంద్రబాబు గారిని చూసి ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకుంటే ఇలా కొద్దిగా ఓట్లు పడతాయి. చంద్రబాబు గారు చూసి కూడా కాదండి, సైకిల్ గుర్తు ఎన్టీఆర్ గారి బొమ్మ చూసి కొద్దిగా ఓట్లు పడతాయి తప్పితే వీళ్ళని చూసి ఓట్లు ఎవరు వేస్తారండి? వీళ్ళు ఇప్పుడు 5 ఏళ్ళు చేశారు కదా, మేనిఫెస్టోలో 600 హామీలు ఇచ్చారు. ఏమన్నా ఒకటన్నా నిరూపించారా? ఒక 600 హామీల్లో వాళ్ళ నాన్నగారు ఏమన్నా చేశాడా ప్రజలకి? ఈ హామీ అని చెప్పండి ప్రజలకి అందరూ తెలుసండి. ఇప్పుడు మా ప్రజలందరూ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారని, చాలా మంచి స్టాండ్ తీసుకుని ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీకి ఓటు వేయాలి. మీకు గతంలో కూడా చెప్పా, 50% ఓట్ షేర్ ఉందండి. ఈ టీడీపీ వాళ్ళైనా, బీజేపీ వాళ్ళైనా, కమ్యూనిస్టులు అయినా, కాంగ్రెస్ వాళ్ళు, వీళ్ళందరూ ఓట్లు పంచుకోవటమే సార్. మిగిలిన 50% డ్యామ్ షూర్గా జగన్ గారికి ఓటు షేర్ అయితే ఉంది. అంటే లోకేష్ అంటున్నాడు, అధికారంలోకి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడిని తనకి ఏ పదవి అడగను, కేవలం ఎర్రబుక్ సంగతి మాత్రం చూడమనేసి అడుగుతాను, నాకు పదవులు కూడా ముఖ్యం కాదు, కార్యకర్తలకు న్యాయం జరగాలి, కార్యకర్తలు ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళందరికీ కూడా ఎవరిని కూడా వదిలే ప్రసక్తి లేదని చెప్తున్నాను. పోయినసారి మరి 5 ఏళ్ళు మినిస్టర్ చేసావుగా, లేకపోతే నువ్వు అడిగితే మినిస్టర్ ఇచ్చాడా మీ నాన్న, లేకపోతే మీ నాన్నగారు కొడుకు మీ ప్రేమతో ఇచ్చాడా? పదవులే వద్దంటున్నావు కదా. మరి పంచాయతీరాజ్ శాఖ 3 శాఖల మినిస్టర్ చేసావు కదా, చేసి ఏం వెలగబెట్టావు నువ్వు? అంటే నువ్వు అడిగావా, లేకపోతే మీ నాన్నగారు ఇచ్చారా? ఏందండి ఏం పదవి అంటే? ఎందుకండి ఇవన్నీ మాటలు ఏంటంటే? ఎక్కడ వీళ్ళు వచ్చేది ఎక్కడ? మినిస్టర్లు అయ్యేది ఎక్కడ? వీళ్ళు చర్యలు తీసుకునేది ఎక్కడ? ఏం తీసుకుంటారు? 2 నెలలు కళ్ళగా అనండి సార్, 2 నెలలు ఏదో కళ్ళగా అంటారు, ఊహల్లో ఉంటారు. ఉన్నాయండి, రేపు ఎలక్షన్ అయిపోయి కౌంటింగ్ అయిపోయి అందరూ ఫుల్ టైం విశ్రాంతి తీసుకోవడమే. లోకేష్ బాబుతో సహా, చంద్రబాబు గారితో సహా, పవన్ కళ్యాణ్ గారితో సహా అందరూ రెస్ట్ తీసుకోవడం జరుగుద్ది. మరోపక్క టీడీపీ అధికారంలోకి వస్తే ఎవరైతే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నారో అచ్చెన్నాయుడే హోమ్ మినిస్టర్ అనేసి అయితే ఇంకో పక్క అంటున్నారు. సార్ అచ్చెన్నాయుడు గారు కాకపోతే లోకేష్ గారు ఉండమనంటే హోమ్ మినిస్టర్గా, వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కదా. నేను చెప్పే కదా, కళ్ళగా అంటారు, సినిమాల్లో కళ్ళగా అంటారు. అబ్దుల్ కలాం గారు చెప్పారు, కళ్ళగా అనండి, అది నిరూపించుకోమని. అడేది ఒక మంచి ఆలోచన చెప్పిన అది ఆలోచన. ఇప్పుడు లోకేష్ గారిని ఉండమని మినిస్టర్గా అచ్చెన్నాయుడు గారు ఉంటే, ఇప్పుడు మరి అచ్చెన్నాయుడు గారు హోమ్ మినిస్టర్ చేసి ఏం చేస్తాడు నాకు అర్థం కావట్లా. ఏది ఇప్పుడు మన ఆయన ఈఎస్ఐ స్కామ్లు ఇరుక్కున్నాడు కదా. ఇప్పుడు రమేష్ హాస్పిటల్ పడుకొని ఫైల్స్ అని చెప్పి ఏం చెప్పి నెల రోజులు కోర్టులు అడ్డం పెట్టుకొని వ్యవహారాలు చేశాడు కదా. లోకేష్ గారు ఉండమని హోమ్ మినిస్టర్గా. సత్యనారాయణ ఎందుకు? నువ్వైతే ఇంకా పవర్ఫుల్గా ఉంటుందిగా. ఇవన్నీ ఎందుకండి, ఏదో మాట్లాడుతూ ఉంటారు. టీడీపీ జనసేన అధికారంలోకి వస్తుంది అంటున్నారు లోకేష్. సరే ఎక్కడికి రాదండి, ఎందుకంటే ఏంటండి వచ్చేది? అసలు ఇంతవరకు వాళ్ళ సీట్లు పొత్తే కుదరలా. 75% జగన్ గారు సీట్లు ప్రకటించాడు. ఎక్కడన్నా అక్కడక్కడ తప్పితే ఎక్కడన్నా ఉందా? ఏమి లేదు. ఎవరికి వాళ్ళు జగన్ గారు మేము సహకరిస్తామండి,
చక్కగా సపోర్ట్ చేస్తాం, గెలిపించుకుంటాం అని చెప్తున్నారు. వీళ్ళు ఇంకా సీట్లే ప్రకటించుకోవాలా? సీట్లు ప్రకటించాక ఉంటుంది వ్యవహారం. ముందుంది ముసల పండుగ కానీ సీట్లు ప్రకటించమని చెప్పండి అండి. అప్పుడు స్టార్ట్ అవుద్ది వారు, జనసేనకి టీడీపీకి అప్పుడు స్టార్ట్ అవుద్ది సార్ వారు. టికెట్లు ప్రకటించండి, 10 రోజులు ఆగితే అప్పుడు ఉంటుంది వ్యవహారం.